సార్ ముందుగా హైడ్రా అంటే ఇక రాష్ట్ర చరిత్రలోనే ఇంత సీరియస్గా అక్రమ నిర్మాణాలు కూల్చేయటం ఇదే అని మొదటిసారి అని చెప్పి కూడా అంటున్నారు. అంటే కొన్ని అయితే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో పెట్టడం వల్ల కొంత ఫ్లడ్స్ అనేది హైదరాబాద్ మీద ఎక్కువ చూపిస్తున్నాయి అంటున్నారు. మీ అభిప్రాయం? నిజానికి ఇది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే చేయాల్సిన పని అండి. నేను చాలా అంటే కట్టుకున్న వాళ్ళకి బాధగా ఉంటుంది, కానీ ఇట్లాంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్న గవర్నమెంట్కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆ కమిషన్ చైర్మన్ గారికి, రంగనాథ్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే మనం వెళ్ళే రహదారులు కానివ్వండి, మనం వాటర్ సోర్స్ వెళ్ళే డ్రైనేజీలు కాలువలు కానివ్వండి, ఈ చెరువులు అవన్నీ కూడా మనం ఎక్కడైతే దగ్గరికి తీసేసుకుని మనం ఆక్రమించుకుని మనం కట్టుకుంటే అందరూ ఆక్రమించుకున్న వాళ్ళు ఉండరండి. అట్లా మన దారులు, నీటి వనరులు, డ్రైనేజీ వ్యవస్థ, వాటర్ బయటికి వెళ్ళాలనే సోర్స్ని ఎప్పుడైతే మనం రోజు రోజుకి కుదింపజేస్తామో, ఇంత పెద్ద సిటీ ఇంత బాగా డెవలప్ అయింది. ఉన్న అవుట్స్కట్స్లో కూడా గండిపేట కానివ్వండి, జలాశయాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం సిటీ ఒక పక్క మూసీ నది ఉందండి, ఒక పక్క మనకి సిటీ మధ్యలో హుస్సేన్ సాగర్ ఉందండి. ఇవన్నీ వరదలు వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ కింద ఉన్న వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతాయండి. మన పైన ఉన్నాం. అట్లాగే చాలామంది తెలుసో తెలియకో చాలా డబ్బు ఖర్చు పెట్టి వెచ్చించి కట్టుకుంటారు, వాళ్ళకి నష్టం జరుగుతుందండి. ఆ నష్టం తీవ్రంగానే ఉంటుంది. కానీ నేను స్వాగతిస్తున్నానండి, వెరీ హ్యాపీ. వాళ్ళకి బాధగా ఉండొచ్చు, కానీ ఇటువంటి మనం ఆక్రమించుకుని కట్టుకోవడం, ఏదైతే మన పరిధిలో ఉన్న వాటిని మనం కట్టుకోవడంలో తప్పు లేదండి. మన ప్రతిదాన్ని ఫ్లోర్ మీద ఫ్లోర్ వేసి లేదంటే దారులన్నీ మూసుకుంటా పోవడం మంచిది కాదండి. నేనైతే స్వాగతిస్తున్నాను. హ్యాట్సాప్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ మరి అధికారులకు కూడా. కానీ సమయం అడుగుతున్నారండి, నిజమే. అది కొంచెం ఒక నెల 2 months 3 months సమయం ఇస్తే వారి సామాన్లు, వారి ఎక్విప్మెంట్ అంతా షిఫ్ట్ చేసుకునే సమయాన్ని ఇవ్వాలి. మరి అధికారుల పరిధిలో ఏముందో అధికారులకి ఉంటాయని నాకు అయితే అధికారాలను బట్టే వెళ్తారండి. ఆ సమయం అయితే కేటాయించాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉందండి. వారి నిర్ణయాన్ని మనం తప్పుపట్టలేం, కానీ కొంచెం సమయం కేటాయించి వారికి తీసుకుంటే బాగుంటుందండి. అది చేయడం అనేది చాలా కరెక్ట్ అండి. సమయాన్ని కేటాయించాలి. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు పొలిటికల్ లీడర్స్ కూడా ఎవరైనా అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఎటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కూల్చేయమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనం తీసుకుంటే నాగార్జున కన్వెన్షన్ కూడా కూల్చేయడం జరిగింది. సో ఎవరిని వదలొద్దు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక్క హైదరాబాద్లోనే కాదు, జిల్లాల్లో కూడా హైడ్రా చట్టాన్ని తీసుకొని వస్తాము. లీగల్గా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ పరిష్కరించుకొని ఇమీడియట్గా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూల్చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల పట్ల మీరేమంటారు? డెఫినెట్గా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి. ఆయన చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చేసే పనులన్నీ ఛాలెంజింగ్గా, ఆయనకి చాలా ఒత్తిడులు, మానసిక ఒత్తిడి కూడా ఉంటుందండి. ఆయనకు కూడా చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఆయన కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నారండి. మన నాగార్జున గారు, మా ఇండస్ట్రీ పెద్దలు, నాగార్జున గారు, నాగేశ్వరరావు అబ్బాయి, మేమందరం వారందరితో కలిసి పనిచేస్తాం. 24 క్రాఫ్ట్లోనే ఉన్నాం. మాకు చాలా కావాల్సిన ఫ్యామిలీ అది. బట్ వారిదని, నాదని, మీదని కాదండి. అది అలా జరగడం బాధాకరమే. మా సినిమా ఇండస్ట్రీ నుంచి మా నాగార్జున గారికి డ్యామేజ్ జరగడం మాకు బాధాకరమే. బట్ ఏదైనా నిర్ణయాన్ని స్వాగతించాలండి. అందరం కూడా స్వాగతించి, మీరు అన్నట్టుగా ఎందుకు వెంటనే టైం ఇవ్వట్లేదంటే టైం కొంచెం ఇచ్చి ఉండాల్సిందని. మరి వారి పరిధిలో ఏమున్నాయో, అధికారాలు ఏమున్నాయో మాకు అంత పూర్తిగా అవగాహన లేదు. సో డిస్ట్రిక్ట్స్లో కూడా నిజమేనండి. ఎందుకంటే గ్రామాల్లో ఆల్సో మనం మా గ్రామానికి వెళ్తే మాది ఆంధ్రప్రదేశ్, మేము తెలంగాణలో సెటిల్ అయిపోయామండి ఫిల్మ్ ఇండస్ట్రీ. గ్రామాల్లో కూడా చూసుకుంటే మనం మా స్వగ్రామానికి వెళ్తే ఎవరో చనిపోయారని వెళ్తే చుట్టూరు చెట్లు వచ్చేసినాయి అండి రోడ్ల మీద. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగాను, స్కూటర్ మీద తిరిగాను. ఇవాళ మాకు కారు వెళ్ళాలంటే ఈ పక్క ఆ పక్క పచ్చదనం ఉంది, కానీ రోడ్డు దగ్గరికి అయిపోతూ ఉందండి. మనమే దారులు మూసేసుకుని, మనమే వాటర్ సోర్స్ లేకుండా చేసేసుకుంటే ఫ్యూచర్ ఎక్కడైనా కానీ గ్రామాల్లో కూడా ఇది చేయాలండి. దానికి కూడా మనం అందరూ కూడా ఓటు వేయాలండి. దానికి ఏది గ్రామాల ప్రక్షాళన చేయడానికి రహదారులు కానీ, డ్రైనేజీ వ్యవస్థను కానీ మూసుకుంటూ పోతే గ్రామాల్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మనం దారులు మూసుకోవద్దు. మనకి ఏవైతే వనరులు ఉన్నాయో, ప్రకృతి సహజమైన వనరులు ఉన్నాయో వాటిని మనం ఇచ్చేయకూడదండి. ఎక్కడైనా కానీ, గ్రామం అనివ్వండి, సిటీ అవనివ్వండి, చిన్న టౌన్స్ అనివ్వండి, ఎక్కడైనా కూడా దాన్ని మనం కరెక్ట్గానే చేస్తున్నారండి. చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారండి. హ్యాట్సాప్ టు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్. అధికారులు ఆల్సో, పోలీస్ వ్యవస్థ అధికారులు, మనకు చాలా బాధగా ఉంటుందండి. మన ఇల్లు కూల్చేస్తున్నారు, మనం ఎక్స్ట్రా కట్టాము, టైం ఇవ్వట్లేదని. కొంచెం టైం ఇవ్వాలి, అది మరి వారికి పరిధిలో ఉంటుందో దాని గురించి నాకైతే అవగాహన లేదు.
థ్యాంక్ యూ అండి, నమస్తే.